స్థానిక సమస్య మీద ఫైట్ చేసి ఉంటే బాగుండేది. కానీ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నా దృష్టి అంతా ఒకటే ఉండేది, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ఈరోజు స్థానికంగా రోడ్డు మీదకి వచ్చి ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తే మనం ఫోకస్ అయిపోతాం, ఫేమస్ అయిపోతాం, పేపర్లో వస్తాం, ఫోటోలు దిగుతాం, ఫోటోలు వస్తాయి. దూరం నుంచి చూసిన వాళ్ళు ఏమంటారు, బాగా పనిచేస్తుంది అనుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి గట్కేసలో డ్రై వాతావరణం ఉంది. ఈ యొక్క స్టేజ్ గట్టిగా నిర్మాణం చేస్తే నువ్వు ఎంత దునికిలాడి ఆడినా కానీ గట్టిగా ఉంటుంది. కానీ ఈ స్టేజే లూజ్ ఉంటే 2-3 సార్లు దుంతే కింద అక్కుపోతుంది. కాబట్టి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలనేటువంటి ఒక విజన్తో నేను ఇంటర్నల్గా ఆ దృష్టికోణంతో పనిచేయడం జరిగింది. దాంట్లో కొంచెం వరకైనా సఫలీకృతమైనటువంటి సంతృప్తి నాకుంది. మీ అందరితో పనిచేసినటువంటి ఒక గొప్ప అనుభూతి నాకు మిగిలింది. అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి విక్రమన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎంత అవునన్నా కాదన్నా ఏ క్షేత్రంలో ఉన్నా మనం ఒకరిని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఆ రాజకీయ రంగంలో ఇంకా అవసరం. మనల్ని ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం, ఎవరిని అడ్మైర్ చేసుకుంటున్నాం, ఎవరి అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం అనేటువంటిది అది మాత్రమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ విషయంలో నేను విక్రమన్న నుంచి ప్రతి మూమెంట్ నేను గమనించి వారి నుంచి నేను స్ఫూర్తి పొందిన కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతాను. పదవుల్లో అవన్నీ పక్కన పెట్టాను. చాలా విషయాలు నేను వారి దగ్గర నుంచి నేర్చుకోగలిగిన, అందుకే ఇంత ప్రశాంతంగా మీ అందరి ఆత్మీయతను పొందగలిగిన. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీకి